హలో హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను ఈరోజు కాడో చేయబోతున్నాను. కాడో అంటే మా బంజారాలో స్పెషల్ అండి. ఇది బాలింతలకి ముఖ్యంగా బాలింతలకైతే ఇది పెడతారు. ఎందుకంటే డెలివరీ అయ్యేటప్పుడు రక్తస్రావం ఎక్కువ అవుతుంది కాబట్టి సో బలంగా ఉండడానికి నడుముకి బాడీ పెయిన్స్కి కొంచెం బలం రావాలని చెప్పేసి కాడో అయితే తాగిపిస్తారు. సో దీని కాంబినేషన్ ఏంటంటే బెల్లంతో స్వీట్ అనేది చేస్తారు. అది నెక్స్ట్ టైం చూపిస్తాను నేను స్వీట్ అనేది. ఇప్పుడైతే నేను కాడో చేస్తున్నాను. సో నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వామ్ వాటర్ అండి, వేడి నీళ్ళు. ఇక్కడ బెల్లం తురుముకున్నాను. సో కాడో పౌడర్, శొంఠి, మిరియాలు, ఇంకా 2, 3 ఐటమ్స్ పిప్పల్ పొడి అని మా దాంట్లో అంటారు. సో తెలుగులో ఏమంటారో తెలియదు, పిప్పల్ పొడిని. సో మేమైతే శొంఠి, మిరియాలు, పిప్పల్ పొడి అనేది నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఎందుకంటే గొంతు మంట వేస్తుంది జబ్బుతోటి, ఇంకా ఫీవర్ కూడా ఉంది కదా నాకు. సో అందుకని చెప్పేసి నేనైతే ప్రాసెస్ చేస్తున్నాను. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇంకో బెల్లం అయితే, ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉండకూడదు, తక్కువ స్వీట్ ఉండకూడదు, మీడియం ఉండాలన్నట్టు బెల్లం అనేది. ఎందుకంటే ఒకప్పటిలాగా బెల్లం కూడా ఎక్కువ స్వీట్ అనేది రావట్లేదు కాబట్టి ఎంత బెల్లం వేసినా చప్పగానే అవుతుంది కదా, కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో బెల్లం మొత్తం కరిగాక, సో ఇక్కడ పౌడర్ ఉంది కదా, ఎందుకంటే ఇది ఘాట్ ఉంటుంది కాబట్టి తగినంతగా వేసుకోవాలి. సో బెల్లం మొత్తం, ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి ఇందులో. కొందరు నెయ్యి కూడా వేసుకుంటారు, కొందరు ఆయిల్ కూడా వేసుకుంటారు. సో నాకు నెయ్యి అనేది అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆయిల్ అనేది వేశాను. సో ఇంకో బెల్లం అనేది కరిగిపోయింది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది కాబట్టి. సో కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం కొద్దిగా ఇందులోకి ఈ మిరియాల పొడి ఉంది, ఇప్పుడు కాడ పౌడర్ ఉంది కదా, సో ఇది ఇప్పుడు వేసుకుందాం దీంట్లోకి. సో యాక్చువల్లీ ఇది నాకు రాదు, ఎందుకంటే నా డెలివరీ టైంలో మా అత్తమ్మ చేసి పెట్టేది కాబట్టి చూసి నేర్చుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ రెసిపీ, సో అండ్ టేస్టీ కూడా. సో ఈ రెండింటిని కొద్దిసేపు మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. సో ఓకేనా, మిక్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఇందులోకి మనం వామ్ వాటర్ అయితే వేసుకుందాం. చల్ల వాటర్ వేసుకోకూడదు, వామ్ వాటర్ వేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే లిక్విడ్ లాగా అయిపోతుంది. కలిపితే లిక్విడ్ టైప్లో వస్తుంది కాబట్టి తాగడానికి ఈజీ ప్రాసెస్. చూసారా? సో జలుబు వేసినప్పుడు, గొంతు మంటలు వేసినప్పుడు ఇలా చేసుకొని కూడా తాగొచ్చు. ఓకేనా? సో రెడీ అయితే అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బబుల్స్ అన్నీ ఫామ్ అయినాయి కదా, సో ఈ బబుల్స్ అన్నీ క్లియర్ అయినాక సో ఇలా ఉంటుందండి కాడ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఈ కాడ పౌడర్ అనేది, పిప్పల్ మోడి అనేది సామాన్యంగా నార్మల్ స్టోర్లో దొరకదు కాబట్టి ఆయుర్వేదిక్ స్టోర్ ఉంటుంది కదా, సో అక్కడ అనేది దొరుకుతుంది. సో అక్కడ వెళ్ళి మీరు తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. ఓకే? సో ఇదైతే కాలుతుంది. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని చెప్తాను సో ఎలా ఉందనేది. కొద్దిగా అయితే తీసుకుంటున్నాను, కాలుతుందండి.